పరమగురు మండలి ఇప్పుడు హిమాలయాల్లో సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి గురువులు వారు ఈ శరీరాన్ని వదిలినప్పుడు వారు సూక్ష్మ రూపంలో ఉండి మన మానవాళికంతా మేలు చేస్తున్నారు కదా. అది మీకు ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా రాలేదా అన్న విషయం మీద. ఇంక ఏకత్వం పరమాత్మ స్వరూపమైనప్పుడు వాళ్ళు కూడా భావోద్వేగాల రూపంలో అందరూ హెల్ప్ చేయడానికి ప్రవేశిస్తారు, లేకపోతే శరీరం తీసేసుకుంటారు కూడా. మెయిన్ శరీరం తీసుకుంటారు స్వామి, అలాగే ఎంతో కాలం ఉండరు వాళ్ళు. సాధన నేను దేహం విడిచిన తర్వాత ఈ మానవాళికి ఉపకారం చేయాలి, మానవాళి మేధస్సులో ప్రవేశించి జ్ఞాన ప్రకాశాన్ని పంపించాలి, వాళ్ళని కూడా నాలాగే సాధకులుగా చేయాలి అనే ఎక్కువ భావనలు పెట్టుకుంటారు అనుకోండి. వాళ్ళు అప్పుడు కూడా ఈ సాధన చేసే వాళ్ళ మైండ్ సెట్కి రావచ్చు. కానీ రియల్ సిద్ధాంతం ఏమిటంటే, జన్మ నుంచి విడుదలైన తర్వాత, శరీరం విడుదలైన తర్వాత జన్మ తీసుకోక తప్పదు, జన్మ తీసుకోక తప్పదు. అది సిద్ధాంతం. మరి వీళ్ళ సాధన, నాకు జన్మే వద్దు జన్మే వద్దు జన్మే వద్దు అన్న సాధన ఉంది చూసారా, ఆ సాధనలో ఉన్న ఈ ఆత్మపురుషులకి సాధ్యమైనంత వరకు కొంతకాలము ఆల వైబ్రేషన్ కూడా ఇవ్వచ్చు. ఇది ఒక నమ్మకం, వాళ్ళ వైబ్రేషన్ కూడా ఇవ్వచ్చు. ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉండేలాగా ఈ జీవుడు ఉండాలంటే ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేస్తే అలా ఉంటాడు అనేది కాస్త మా ప్రేక్షకులకు తెలియజేస్తే మనం ఈ సత్సంగాన్ని ముగిద్దాం. ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇందాక చాలాసార్లు మనం చెప్పుకున్నాం, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకొని మనం ఒక ఆత్మ పురుషులమే, మనదొక ఆనంద ప్రకాశమే, శాంతి ప్రకాశమే. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నేను ఆనంద స్వరూపాన్ని, సంతోష స్వరూపాన్ని, ఆరోగ్య స్వరూపాన్ని, నాలో ఉన్నది పరమాత్మ, ఆ పరమేశ్వరుడు స్వయములో ఆత్మస్వరూపుడవై ప్రాణశక్తితో ప్రాణశ్వాసతో నాలోనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరిలో ప్రాణశక్తి ప్రాణశ్వాసతోటే జీవిస్తున్నారు, సర్వప్రాణుల్లో ఉన్నాడని. ఓ పరమేశ్వర, నీవు అంతటా ఉన్నావు, నా హృదయంలో ఉన్నావు, అందరూ హృదయాల్లో ఉన్నావు, నువ్వు అందరికీ మంచి చేస్తున్నావు, మంచి చేస్తావు. అయితే ఇక్కడ నేను తక్కువ వాళ్ళు ఎక్కువ ఎన్నాళ్ళు ఉండేది, నీవు తక్కువ ఎక్కువేంటి, వాళ్ళు పరమాత్మ స్వరూపమే, ఇక్కడ తక్కువ ఎక్కువ లేదు, సమానమే, అంతా సమానమే అనే భావజాలంతో మనం నిరంతరం ఉండాలి. అయితే సాధ్యమైనంత వరకు ఎవరైనా మనం నిందిస్తే అది అవేర్నెస్గా తీసుకోవాలి. నన్ను పరమాత్మ ప్రకృతి వచ్చి నాలో ఇంకా ఏవో ఉన్నాయి, అహంకారం ఉంది, ఈర్ష్య ఉంది, కోపం ఉంది, అంచేత అక్కడ కోపం కనిపిస్తుంది, అది నేను మార్చుకోవాలి, నేను తగ్గించుకోవాలి అని అవేర్నెస్ ఇస్తున్నారనే భావన రావాలి మనకి. మనం అలజడిలోకి వెళ్ళకూడదు, చిరునవ్వుతో స్వీకరించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ మిత్రుడు లేడు, శత్రువు లేడు, నాకు శత్రువే లేరు, అందరూ పరమాత్మ స్వరూపమే, అంతా ఒకటే కదా, అన్ని జీవరాశులు ఒకటే కదా నా భ్రాంతిలో ఉండాలి మనం. శరీరం పోతుంది, ఈ నేనంటే నేను ఒక ఆత్మ పురుషుణ్ణి అని ఎక్కువ ఆత్మాభిమానిగా ఉండగలిగితే ఈ అహంకారం అన్న తీసేయాలి, కోపం మనలో ఉండకూడదు, రాగద్వేషాలు అంటే ఆటోమేటిక్గా ఈ స్వరూపాన్ని నేనెవరో తెలిస్తే ఇది తక్కుతాయని నా భావన. ఏంటి, అవతల వాళ్ళు కూడా అదే అన్న భావనలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటికల్గా మనకి శాంతి అనుభవం అవుతుంది, ఆనందం అనుభవం అవుతుంది, సంతోషం అనుభవం అవుతుంది, ఆరోగ్యంగా జీవిస్తాం. పరమాత్మ స్వరూపం అని ఎప్పుడైతే తెలిసిందో కాస్త ప్రేమ మన హృదయంలోకి వస్తుంది. మతాలను నిందించాం, మత ఘర్షణలు రావు, అందరూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద కూడా జాలేస్తుంది. అరే రే, రామతత్వంలో ఉండే వాళ్ళకి రాముడే కనిపిస్తాడు, అల్లా తత్వంలో ఉన్న వాళ్ళకి అల్లా కనిపిస్తాడు, ఇంక జీసస్ తత్వంలో ఉన్న వాళ్ళకి జీసస్నే చూస్తారు. అందరికీ జ్ఞానం కావాలి, ఏకత్వ జ్ఞానం. అప్పుడు భూమి మీద మతం, కులం ఇవన్నీ విధ్వంసాలు పోతే ప్రేమగా జీవించగలమనే ఒక ఆలోచన నా సందేశం. ఇప్పుడు మనం మతాలకు అంకితమైపోయి, కులాలకు అంకితమైపోయి గిరిగీసుకొని కూర్చుంటే ప్రేమ కాదు అది.
ఈ వైరుధ్యం అనమాట, విడిపోయే స్థితి. కాబట్టి అప్పుడు మనకి ఎలాగా ద్వేషం వస్తుంది. ఇవన్నీ పోవాలంటే మనం ఏకత్వ జ్ఞానంలోనే ఉండవలసిందే, పరమాత్మ స్వరూపంగా చూడవలసిందే. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపిని దర్శించుకుంటున్నట్టు ఈశ్వర సర్వభూతానాం సమదర్శిన. ఈశ్వరుడు సర్వభూతానాం అంటే సర్వప్రాణుల్లో ఎలా ఉన్నాడు? ప్రాణేశ్వరుడై ఉన్నాడు, ప్రాణశక్తితో ఉన్నాడు. ఆ ప్రాణుల్లో అణువులు పరమాణువులతోటే ఉద్భవించాయి. ఆ భూతముల్లోంచే ఆ ప్రాణశక్తితోటే అనుసంధానమే అందరూ జీవిస్తున్నారు. మరి నేనెవరిని? నేను కూడా అదే. నేను ఇంకా అందరినీ అదే దర్శిస్తూ ఉంటాను. మరి అది తెలియకపోతే దర్శించలేము మనం. ఈశ్వరుడు అంటే ఎవరో తెలియాలి, ప్రాణశక్తులు అంటే ప్రాణశక్తితో ఈశ్వరుడు ఎలా ఉన్నాడని తెలియాలి అని మనం తెలుసుకొని, ఓ నా స్వరూపంలో ఉండే ప్రాణశక్తి ఈశ్వరుడు అక్కడ ఉన్న ఒకటే, ఆయన్ని నేనేం చేయాలంటే నాకంటే ఉన్నతంగా దర్శించాలి. అదే పరమాత్మ అంటే. మన భావోద్వేగాలు ఉన్నతంగా ఉన్నప్పుడే పరమాత్మ. పరం ఆత్మ అంటే పరమాత్మ అంటే ఎక్కడి నుంచో వచ్చారు. మన ఉన్నత భావాలు, ఉన్నత ఆశయాలు, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత జ్ఞాన సరళి అన్నీ మనకు ఎప్పుడైతే వచ్చాయో, ఈ దర్శించడంలో పరమోన్నతంగా ఉండే స్థితి కలిగితేనే పరమాత్మ. లేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ దర్శించే స్థితి వచ్చింది అనుకోండి, పరమాత్మ స్వరూపం కాలేము. అంతా సమానం దర్శించాలి. అదే పరమాత్మ స్వరూపం. అందరూ పరమాత్మలే, ఇందులో పెద్ద చిన్న లేకుండా మనం దర్శించగలగాలి. ఇది స్వామి నేను ఇచ్చే సందేశం.